యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తున్న వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ తాళ్ళూరి శ్రీధర్, వారి భార్య శ్రీమతి సంగమిత్ర, కుమార్తె స్మరణ సువిశాల, తల్లిదండ్రులు హైమావతి రాజారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. సహకారం అందించిన శ్రీధర్ గారు, సంఘమిత్ర గారు, స్మరణ సువిశాలి, హైమావతి రాజారావయ్య గారి కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ లేఖన భాగములలో నుండి యెషయా గ్రంథపు వాక్య ధ్యానం కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. క్రీస్తు విరోధి అంతమయ్యేటువంటి దినమును గుర్చిన వివరణ ప్రవచనం ఈ దినం మేము ధ్యానిస్తున్నాం. సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. ప్రభు, మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఆర్థిక సహకారం ఇచ్చిన హైమావతి ఆంటీ గారి కొరకు, రాజారావు గారి కొరకు వందనాలు. వారి కుమారుడు శ్రీధర్ గారిని, సంఘమిత్ర గారిని మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. సువిశాలని మీరు ఆశీర్వదించండి. ప్రభు, ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని వృద్ధి చేయండి. అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించడం ద్వారా సువార్త ప్రకటన చేయుటకు సహాయం చేయండి. దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల కొరకు ప్రార్థిస్తున్నాం. దాడులు చేస్తున్న వారికి మారు మనసు దయచేయండి. వారు మిమ్మల్ని ఎరుగనట్లు కృప ప్రసాదించండి. దాడులలో గాయపడిన వారు, నష్టపోయిన వారు పరమందు దీవించబడతారనే నిరీక్షణతో సాగుటకు నేర్పించండి. అనేక స్థలాల్లో ప్రభువా నిరసనలు తెలియచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, కావలసిన సమయమునం క్రైస్తవ సంఘానికి మీరు అనుగ్రహించండి. దుష్టులైనటువంటి వారు చేపట్టే ప్రతి కార్యమును ప్రభు మీరు విరుగగొట్టండి. సంఘాన్ని భద్రపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 31వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. 31వ అధ్యాయంలో 7 ఏండ్ల శ్రమకాలంలో యూదులు ఐగుప్తును ఆశ్రయించుట అంటే దేవుని వ్యతిరేక నాయకత్వాన్ని ఆశ్రయించుట, దానిని దేవుడు విరిచివేయుట ఎట్లాగో రాయబడుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 650 సంవత్సరాల క్రితమే, క్రీస్తు శకం ఇప్పుడు మనం 2000 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా పై కాలంలో రాబోతున్నటువంటి సంభవించబోతున్న సంభవాలు ప్రవక్త చూసి రాస్తున్నాడు. దేవుడు బయలుపరిచాడు. బైబిల్ ఇస్ వెరీ క్లియర్ డాక్యుమెంట్. దేవుడు తన చిత్తమును బయలుపరిచి నెరవేర్చి జరిగిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రచన బైబిల్ గ్రంథం. కనుక సమస్త మానవ జాతులు, సమస్త మానవ దేశాలు అంత్యకాలంలో ఎట్లా ఉంటాయో బైబిల్ గ్రంథం తేటగా చెప్పింది. మనుషుల యొక్క అంతరంగాలు ఎట్లా చెడిపోతాయో కూడా బైబిల్ చెప్పింది. కనుక బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పఠించడం మన విధి. 31వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తు దేవునికి వ్యతిరేకమైనటువంటిది. దేవుని అధికారమును ఒప్పుకొనక విగ్రహాన్ని సేవించిన చరిత్ర కలిగినది ఐగుప్తు. దేవుని పిల్లలను సైతం చెరలో ఉంచినటువంటిది పట్టణం ఐగుప్తు. దాని అధికారం అన్యాయముతో కూడిన అధికారం చలాయించేదిగా ఐగుప్తు కనిపిస్తుంది. అటువంటి ఐగుప్తును పరిశుద్ధ దేవుని విడిచి ఆయన సన్నిధిని ఆలోచింపక, లక్ష్య పెట్టక, విచారింపక ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తుపై ఆధారపడటం వారి శ్రమకు కారణం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన బుద్ధిమంతుడు, ఆయన బుద్ధిమంతుడు, ఆయన బుద్ధిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు తొలగిపోయారు, తప్పిపోయారు అని ఆయన తొలగిపోయేవాడు కాడు. ఆయన బుద్ధి స్వస్థ బుద్ధి. ఆయన బుద్ధి పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. మనం ఎట్లుంటున్నాం? పరిస్థితులను బట్టి మన బుద్ధి మారిపోతుంటుంది. ఎదుటివాడిని బట్టి మనం మారిపోతూ ఉంటాం. కానీ ప్రభు అట్లా కాదు. చూడండి, దేవుడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదకి లేస్తున్నాడు, కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదకి లేస్తున్నాడు. రెండు వర్గాలు ఇక్కడ. ఒకటి కీడు చేయవారు, రెండవది తోడ్పడువారు. కీడు చేయవారు మరియు తోడ్పడువారు ఇరువురికి కూడా శిక్ష ఉంది. చూడండి, ఈ మధ్యన ఢిల్లీ వరుస పేర్లలో 5 పేర్లు ఊహా చిత్రాలతో ప్రకటన చేశారు ప్రభుత్వం, సిబిఐ వారు. అందులో 3 నేరస్తులని, 2 సహకరించిన వారిని అనుమానిస్తున్నారు. కనుక నేరస్తులు అందరికీ శిక్ష పడుతుంది. అట్లనే ఇక్కడ తెలియచేస్తున్న సత్యం అదే. కీడు చేయవారికి, వారికి తోడ్పడు వారి మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుంది. చాలామంది అనుకుంటారు, మేము డైరెక్ట్గా కీడు చేయటం లేదు కదా అనుకుంటారు. కానీ వారి మీదకి శిక్ష వస్తుంది. ఎందుకంటే దేవుని న్యాయము గొప్పది. దేవుడు తన న్యాయమును బట్టి ఆయన కార్యాలు చేస్తాడు. కనుక మనం ఎన్నడూ కూడా కీడు చేయి వారికి సహకరిస్తూ తప్పించుకోగలమని అనుకోకూడదు. కొందరైతే వారు తెలిసి నరహంతకులకు సహకారులైపోతున్నారు. చూడండి, కేవలం కీడు చేయటే కాదు, కీడు చేస్తున్న వారికి సహకారులుగా మారటం కూడా శిక్షకు పాత్రులుగా అవటమే. లంచగొండితనం, లంచము తీసుకొనుట కీడు చేయవాడైతే లంచం ఇచ్చేవాడు ప్రోత్సహిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇరువురికి శిక్ష ఉంది. అట్లాగే సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. చాలా దారుణమైన పరిస్థితులు లోకంలో కనిపిస్తున్నాయి. కనుక దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవాల్సిన స్థితి ప్రతి ఒక్కరికి ఉంది. తమ దేహముతో చేసిన మంచి క్రియలే కానీ చెడ్డవాటికే కానీ జవాబు చెప్పాల్సిన అవసరత ప్రతి మానవునికి ఉంది. కనుక ఈ లోకంలో దేనిని ఆశ్రయిస్తున్నాం? మనలను మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. ఐగుప్తీయులు మనుషులే కాని దేవుడు కారు. చూస్తున్నారా? ఐగుప్తీయులు మనుషులే కాని దేవుడు కారు.
నమ్మదగిన వారు కాదు, పరిపూర్ణ శక్తి కలిగిన వారు కారు, సత్యవంతులు అంతకంటే కారు. ఐగుప్తీయులు మనుషులే, కానీ వారికి దేవుని స్థితిని, వారికి దేవుని యొక్క స్థానాన్ని ఇశ్రాయేలీయులు ఇచ్చుట దేవుని యొక్క అంతరంగంలో గాయమునకు కారణం. దేవునికి ఇచ్చే స్థితి, స్థాయి, ఆయనకిచ్చే హోదా మన జీవితాల్లో ప్రథమమైనదిగా ఉండాలి. అది ఎవరికి ఇచ్చేది కాకూడదు. చూడండి, చాలామంది దేవునికి ఇవ్వాల్సిన ఘనత డబ్బుకి ఇచ్చేస్తారు, కొన్ని పర్యాయాలు స్నేహితులకు ఇచ్చేస్తారు, మరికొన్ని పర్యాయాలు ఎవరైతే బెదిరిస్తారో వారికి ఇచ్చేస్తారు. అలా కాకూడదు. దేవుని మహిమను ఎవ్వరికీ ఆపాదించకూడదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి చెందవలసిన మహిమ ఐగుప్తీయులకు అప్పచెప్పారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తోంది. యెహోవా చేయి చాపగా సహాయము చేయువాడు జోగిపోతాడు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. దేవుడు ఆత్మ, కానీ ఐగుప్తు మాంసం అంటే శరీరం, ప్రకృతి సంబంధం. కానీ దేవుడైతే ఆత్మ సంబంధి. ఆయన చేయలేని కార్యమేది లేదు. కనుక ఎందుకు ఐగుప్తీయులపై ఆధారపడ్డారు అనేది ప్రభువు అడుగుతున్న ప్రశ్న. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము, కొదవ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన వాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకిని దాని కొండ మీదకి దిగి వచ్చును. ఎవరు యెహోవా? యేసుక్రీస్తు ప్రభువే. కొంతమంది కోపం రావచ్చు. యెహోవా దేవుడు ఆత్మ, మరి యేసుక్రీస్తు అంటారేమిటి క్రైస్తవులు అనేది కొందరికి బాధ కలగచ్చు. కానీ వాక్యం చెప్తోంది, అదే యెహోవా, అదే దేవుని ఈ లోకమును ప్రత్యక్షపరచడానికి దేవుని వాక్కు శరీరము ధరించారు. ఆయనే ప్రభు అయిన యేసు నరావతారి. హైపోస్టాటిక్ యూనియన్ అంటాం. యేసుక్రీస్తు ప్రభు 100% మానవుడు, 100% దేవుడు. సంపూర్ణ మానవునిగా కనబడుతున్నాడు. సంపూర్ణ దేవుని గుణలక్షణాలను బయలుపరిచినటువంటి ఆయన వాక్కు అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సియోను పర్వతం మీదకు, కొండ మీదకు దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేస్తారు. ఆయన శత్రువును నాశనం చేస్తారు. అష్షూరు, యాంటీ క్రైస్ట్, దశరాజ్య కూటమి ఏర్పడుతుందని ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం చెప్తున్నాయి. నవరాజ్య కూటమి ఇప్పటికే ఏర్పడింది. దశరాజ్య కూటమి ఏర్పడుతుందని, దానిలో నుండి క్రీస్తు విరోధి లేస్తాడని, వాడు ఒక మత శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదుగుతాడని, పాలిటిక్స్ అండ్ రిలీజియన్ మిక్స్ అయిపోయి ఒక కంబైన్డ్ పవర్గా వాడు అధికారం చెలాయిస్తాడని వాక్యం చెప్తుంది. ఆ క్రీస్తు యొక్క విరోధి కూల్చబడతాడు, బంధించబడతాడు, నాశనం చేయబడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్త అతడు అగ్నిగంధకాలు వేయబడ్డాడని చెప్తున్నాడు. 20వ అధ్యాయంలో 1000 ఏండ్లు బంధించబడిన అపవాదిని చూపిస్తాడు. కనుక పరిశుద్ధ లేఖన భాగాలను చాలా క్లియర్గా మనం గమనించగలుగుతాం. ప్రభువు దిగొస్తారు, కొండల మీదకి వస్తారు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచును ఉండును, దానికి హాని చేయక తప్పించుచును ఉండును.
పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడుచున్నట్లు, అలంకారంగా పక్షులు తమ పిల్లలను కాపాడుతున్నట్లు దేవుడు తన యొక్క ప్రజలను, తమ పట్టణమును కాపాడతాడు. ప్రభువే స్వయంగా దిగివచ్చి ఆ పట్టణమును తాను స్వాధీనం చేసుకొని తన పరిపాలన అక్కడ చేస్తాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిదిరో ఆయన వైపు మీరు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగు చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములు, సువర్ణ విగ్రహములను ఆ దినమును మీలో ప్రతివాడును పారవేయను. వెండి సువర్ణములు చేత చేయబడిన దేవుని విగ్రహాలు చేసిన వారు పారేస్తారు, పూజిస్తున్న వారు పారేస్తారు. ఎందుకని? వాస్తవమైన సత్యం వారి కళ్ళ ఎదుటుంది. ప్రభు అయిన క్రీస్తు యొక్క ప్రత్యక్షత వారికి వచ్చినప్పుడు వారు తమ యొక్క విగ్రహాలు విసిరేస్తారు. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరియులు కూలుదురు. ద ఫాల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. సిరియా వాడు అశ్షూరు అంటారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో భూమి మీద అడుగుపెట్టినప్పుడు క్రీస్తు విరోధి యొక్క పరిపాలన అంతమైపోతుంది. అందుకని అంటాడు, నరుని ఖడ్గము కాని ఖడ్గం. నరుని ఖడ్గం భౌతిక ఖడ్గం. దేవుని యొక్క ఖడ్గం ఏమిటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు ఆ ఖడ్గం ఏమిటో. ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, ఆయన నోటి నుండి 16వ వచనంలో, రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన వాక్కు అను ఖడ్గం. రెండంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం, మానవుల ఖడ్గం కాని ఖడ్గం, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క వాక్కు అనే ఖడ్గము. సోదరుడా, సోదరి, వాక్యము ఖడ్గం, విశ్వాసము డాలు. వాక్యము ఖడ్గము, వాక్యము ఖడ్గము, విశ్వాసము డాలు అని ఎఫెసీ పత్రికలో రాశాడు. కనుక మనుషుల యొక్క ఖడ్గము కాని ఖడ్గం వాక్య ఖడ్గం. ఆ వాక్యం ప్రభు అయిన క్రీస్తే. ఆ ప్రభువు ఏం చేస్తారట? ఆ ఖడ్గం వలన అశ్షూరీయులు కూలిపోతారు, యాంటీ క్రైస్ట్ పడిపోతాడు. క్రీస్తు విరోధి కత్తిపాలై నాశనం అవుతాడు, పారిపోతారు. వారి పడుచువారు దాసులవుతారు. భీతి చేత వారి ఆశ్రయదుర్గం సమసిపోతుంది. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుకదీయుదురని యెహోవా సెలవిస్తున్నాడు. సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. సియోనులో, యెరూషలేములో అగ్ని కొలిమి. ఇట్ ఇండికేట్స్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి బలమైనటువంటి తీర్పులు ఆ దేశంపై ప్రకటించబడటం చెప్పబడింది. 31వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు విరోధి ఎట్లా పతనమవుతాడో రాస్తూ రాగా, 32వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నీతి పరిపాలన రారాజైన క్రీస్తు ప్రారంభిస్తారని ప్రవచనం చెప్తున్నాడు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. నీతిని బట్టి, న్యాయమును బట్టి పరిపాలన ఇప్పుడుందా? అది ప్రశ్న. ప్రతిరోజు ప్రతిపక్షాలు వారి పేరిట ప్రభుత్వ పక్షాన్ని ఏదో ఒక విమర్శ చేత వారి యొక్క అసమర్థత అని మాట్లాడటం ఈ దినాల్లో చూస్తున్నాం. నీతి లేదు, న్యాయము లేదని ఎక్కడో ఒక స్టేట్మెంట్ వినబడుతూనే వస్తోంది మీడియా న్యూస్లో. కానీ ఇక్కడ చెప్తున్న మాట గమనించారా? అధికారులు న్యాయాన్ని బట్టి ఏలతారు, లంచాన్ని బట్టి కాదు, మొక్కమాటాలను బట్టి కాదు, అధికారుల యొక్క ప్రోత్సాహం బట్టి కాదు, న్యాయం బట్టి ఏళ్తారు. నీతిని బట్టి పరిపాలన చేస్తాడు రాజు. కానీ ఈ దినాల పరిపాలన, గత రాజుల పరిపాలన, ఈ పరిపాలనలన్నీ నీతి పరిపాలనలు కావు.
నీతి రాజ్యమున కనబడుతుంది ఆ పరిపాలనలో. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిపాలన. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చెంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. 1000 ఏండ్ల పాలనలో ఉండేటువంటి భాగ్యం చెవిటివాడుండడు, మూగవాడుండడు, వారు మాట్లాడుతారు. దేవుడు తన యొక్క పరిపాలన భూమిపైన మనుషులు గుర్తెరిగేటట్లుగా క్రీస్తు ప్రభువు ద్వారా జరిగించనై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు రారాజుగా వస్తున్నాడనే సత్యం సంఘం అర్థం చేసుకోవాలి. మూఢవాక్యాలు పలుకుతారు, భక్తిహీనముగా నడుచుకుంటారు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలుగొనిన వారి జీవనాధారము తీసుకొనొచ్చు, దప్పిగొనిన వానికి పానీయము లేకుండా చేయొచ్చు. హృదయపూర్వకముగా పాపము చేస్తారు. చూడండి, మనుషులు ఎట్లా తయారవుతారంటే హృదయపూర్వకంగా పాపం చేస్తారు, తెలిసి చేస్తారు పాపం. ఏదో తెలియక చేశామని ఎక్స్క్యూజ్ చెప్పటానికి వీలు లేకుండా వారు ఎరిగి పాపం చేస్తారు. దప్పికొనిన వారికి పానీయం లేకుండా చేస్తారు, ఆకలి కొనిన వారికి ఆహారం లేకుండా చేస్తారు. దేవుని భయభక్తులు లేని ప్రజల యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయి? సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీ జీవితాల్లో దైవ భయం కలిగి ఉన్నావా? దేవుని భయం మనలను పాపము చేయకుండా నిలుపుదల చేస్తుంది. దేవుని పట్ల ఉన్న ప్రేమ పాపములో నిలిచి ఉండక పశ్చాత్తాపడేటట్లుగా చేస్తుంది. మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను, కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. దురాలోచన చేస్తున్నారు. ఎంత ప్రమాదకరం! ఆలోచనలు నూతనపరచబడి పరిశుద్ధపరచబడి ప్రేమను అలవరుచుకొని త్యాగాన్ని ప్రజెంట్ చేయగలిగితే ఆ వ్యక్తి ట్రూ క్రిస్టియన్ అవుతాడు. అలా కాకుండా నిరుపేదల న్యాయవాదన తోసేసి కళ్ళ మాటలతో దీనులను నాశనం చేసి దురాలోచనలు పలుకుతూ ఉన్నట్లయితే అట్టి వారి వల్ల ప్రయోజనం ఏమిటి? ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింతగున్న స్త్రీలారా, 1 సంవత్సరమున మీకు తొందర కలగబోతోంది. ఇశ్రాయేలీయులు చెరకుపోయేటువంటి 1 సంవత్సరం ముందు చెప్తున్నాడు, మీకు చాలా ప్రమాదం రాబోతోంది. ద్రాక్ష పంట పోతుంది, పండ్లు ఏరటానికి రావు. సుఖాసక్తి గల కన్యకలారా వణకండి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినండి. సుఖాసక్తి గల కన్యకలారా వణకండి, నిర్విచారుణులారా తొందరపడండి. మీరు మీ వస్త్రములను తొలగించి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకునడి. రమ్యమైన పొలము విషయమై బలభరితమైనటువంటి ద్రాక్షావల్ల విషయమై రొమ్ము కొట్టుకొందరు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఇవి సంభవించును. సమయం పూర్తయిపోయింది. 11, 12, 13 వచనాలు రేపటి వాక్య ధ్యానంలో కూడా మరలా నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆత్మ కుమ్మరింపబడు వరకు, ఈ మాట చాలా ఇంపార్టెంట్ వర్స్. రేపటి వాక్యం ధ్యానం చేద్దాం. హైమావతి గారికి, రాజారావు గారికి, శ్రీధర్ సంఘమిత్ర, స్మరణ సువిశాలి గారులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఏషియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తున్న వారు హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ తాళ్ళూరి శ్రీధర్, వారి భార్య శ్రీమతి సంగమిత్ర, కుమార్తె స్మరణ సువిశాలి, వారి తల్లిదండ్రులు హైమావతి రాజారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తూ ఉన్నారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థనలలో ఈ మాసం 21, 22 తారీఖులలో రాజమండ్రి పట్టణములో సెయింట్ పాల్స్ ఈస్ట్ ప్యారిష్ సెమిటరీ పేటలో ఏసే పరిష్కారం ప్రత్యేకమైనటువంటి సదస్సులు ఉన్నాయి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ప్రార్థించండి. అలాగే జాతీయ కార్యక్రమం కొరకు మీరు అనుదినం ప్రార్థించండి. నిలిచిపోక సాగుటకు వనరులు కావాలి, ప్రభువును వేడుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం వాక్యములో నుండి ఇశ్రాయేలీయులు నీపై ఆధారపడకపోయినందున క్రీస్తు విరోధిని నాశనం చేయుట ద్వారా ఆయన శక్తి బయలుపరచబడుతుందని నేర్పించారు. సుఖాసక్తి కలిగిన వారు ఎటువంటి శ్రమలో చిక్కుకుపోతారో నేర్పించారు. కనుక నేర్చుకునే భాగ్యం మాకు ఇవ్వండి. శ్రీధర్ గారు, సంఘమిత్ర గారు, స్మరణ సువిశాలి, హైమావతి ఆంటీ గారు, రాజారావు అయ్య గారిని మీరు దీవించండి. మా ప్రేక్షకులను దీవించి అనేకులు ఇందులో భాగస్థులవుటకు నేర్పించండి. ప్రభు, తీవ్రమైన ఆర్థిక అవసరతలు జవాబివ్వండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.